అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాలను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడబోతున్నాం. ఇది ఉత్పత్తులను సావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు సహాయపడుతుంది. 50010000 చదరపు అడుగుల విస్తీర్ణంలో గంటకు 100 కిలోల సామర్థ్యం గల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంపై దృష్టి పెడతాం. మొదట మనము రా మెటీరియల్ ఎంట్రీ మరియు స్టోరేజ్తో ప్రారంభిస్తాం. ముడి చింతపండు పొందడానికి ప్రవేశ ద్వారం సమీపంలో ఒక స్థలాన్ని ఎంచుకోండి. ప్రవేశ ద్వారం పక్కన పచ్చి చింతపండు కోసం నిల్వ స్థలాన్ని తయారు చేయండి. అన్లోడ్ చేయడానికి మరియు ప్రాసెసింగ్ ప్రాంతానికి తరలించడానికి ఇది సులభంగా అందుబాటులో ఉండాలి. ప్రాసెసింగ్ ప్రాంతంలో వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం ముడి పదార్థాల నిల్వ సమీపంలో చింతపండు డెషలింగ్ యంత్రాన్ని ఉంచండి. దాని పక్కన చింతపండును గుజ్జుగా మార్చడానికి పల్పింగ్ మెషిన్ను ఉంచండి. ఆ తరువాత చింతపండు గుజ్జుతో చక్కెర సిరప్ను తయారు చేసి కలపడానికి షుగర్ సిరప్ కుక్కర్ను అమర్చండి. కుక్కర్ పక్కన చింతపండు గుజ్జు మరియు సిరప్ కలపడానికి మిక్సింగ్ కెటిల్స్ కలిగి ఉండండి. అప్పుడు మిఠాయిని ఆకృతి చేయడానికి మిఠాయి తయారీ యంత్రాన్ని ఉంచండి. అవసరమైతే కోటింగ్ పాన్ను పక్కన ఉంచండి. అలాగే ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ ప్రాంతాల నుండి సులభంగా అందుబాటులో ఉండే నాణ్యత నియంత్రణ ప్రయోగశాల కోసం స్థలాన్ని కేటాయించండి. చివరగా ప్రాసెసింగ్లో జోక్యం చేసుకోకుండా ఉండటానికి భవనం పక్కన ఉంచిన కార్యాలయం మరియు సిబ్బంది ప్రాంతాలకు చోటు కల్పించండి. ఇప్పుడు ప్యాకేజింగ్ ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. మిఠాయి ఆకారం మరియు పూత దశల తర్వాత చుట్టడం యంత్రాలను వ్యవస్థాపించండి. వాటి పక్కన పెద్ద పెట్టెలు లేదా సంచులలో చుట్టిన మిఠాయిలను ఉంచడానికి ప్యాకింగ్ యంత్రాలను ఏర్పాటు చేయండి. పూర్తయిన ఉత్పత్తి నిల్వ కోసం సులభంగా రవాణా చేయడానికి నిష్క్రమణకు సమీపంలో ఉన్న స్థలాన్ని ఎంచుకోండి. సావుగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ నిష్క్రమణ ముడి పదార్థాల ప్రవేశానికి భిన్నంగా ఉందని నిర్ధారించుకోండి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీరు చింతపండు మిఠాయిని సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.